తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు ప్రయోజనాలు కాపాడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డులో రూపాయలు 6.55 కోట్ల నిధులతో చేపడుతున్న షెడ్ల నిర్మాణాలు, మడిగేలు, సోలార్ విద్యుత్ తదితర పనులకు మంత్రి సీతక్క శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఎల్లి త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. రైతులకు పంట రుణాల మాఫీ, రైతు భరోసా, సన్న రకానికి బోనస్ అందజేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రతి పంటకు పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లిస్తూ చివరి గింజ వరకు కూడా ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసే రైతులను ఆదుకుంటుందన్నారు. పేద కుటుంబాలకు కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. హమాలీల కోసం ప్రత్యేకంగా బోర్డును ప్రకటించారని, ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస వేతన చట్టాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. నిజామాబాద్ నగర సర్వతోముఖ అభివృద్ధి కోసం త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, తద్వారా నగర ప్రజలకు అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, విరివిగా నిధులు మంజూరవుతాయని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అధ్యక్షత వహించగా అదనపు కలెక్టర్ భుజంగారావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేష్ రెడ్డి, ఏఎంసీ పాలకవర్గ ప్రతినిధులు, రైతులు, హమాలీలు, గుమస్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ను అన్ని విధాలుగా కాపాడుకొని దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, మరి ఇక్కడ కార్మికుల యొక్క భద్రతను కాపాడడానికి, అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా మార్కెటింగ్ ఫెసిలిటీ చేయడానికి మేము అందరికీ కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఈ మార్కెట్ మెయిన్ ఫీడింగ్ ఇప్పుడు నాయే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ ఉంటే ఇంకా 6 మండలాలు ఉంటాయి. సో ఇంకా సరే మాకు నోపేట ఉన్నప్పటికీ మెయిన్ 90% ఫీడ్బ్యాక్ మన దగ్గర నుండి వస్తుంది. కాబట్టి ఈ మార్కెట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి మీకు మంచి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన వ్యవసాయం రైతు బిడ్డ, మరి అనుభవం అంటే వ్యవసాయం పట్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చినాం. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కోయడ మార్కెట్కు మరి ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్గా తయారు చేసి 200 కోట్లు దాన్ని వెచ్చించి చేయడం జరుగుతూ ఉంది. ఇలా మరి మన ముఖ్యమంత్రి గారికి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, మరి రైతులకు గిట్టుబాటు ధర దొరకాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడొద్దన్న దాని మీద కృతనిశ్చయంతో ఉన్నాడు. సో దాంట్లో భాగంగానే మన పెద్ద మార్కెట్, మరి దీన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను, ముప్ప గంగారెడ్డి గారు ఒక దగ్గర 20 లీటర్లు రాష్ట్రం వాళ్ళకు ఎంతో అనుబంధం. మనం కూడా ఈరోజు ప్రారంభించడం నిజామాబాద్ మరి మార్కెట్ యార్డ్లో 6,56,00,000తోటి ఒక దిక్కు వర్షం వచ్చింది. ఇదంతా మనకు శుభ సూచకం. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా పంటలు నిండుగా పండి రైతు గుండెలలో మరి సంతోషం ఉండాలి, సంబరం ఉండాలనేదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మార్కెట్ కమిటీ సోదరులు కూడా ఎక్కడికక్కడ రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలు తెలుసుకుంటూ అధికారులకు వాటి పరిష్కారం కోసం మనము వారధులుగా, సారథులుగా ఉంటూ ఎక్కడన్నా యూరియా ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మార్కెట్ కమిటీ బాధ్యత తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏమన్నా ఖాళీ ఉంటే కూడా ఎమ్మెల్యే గారికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే తప్పకుండా రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, యూరియాకు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ మీరు రాష్ట్రంలో అందరికంటే ముందే నాట్లేస్తారు. ఇక్కడ మనకు ఆల్రెడీ మీ దగ్గర నాట్లు కనబడుతుంది. మనకెళ్ళి కొన్ని ఏరియాలలో ఇప్పుడే విత్తనాలు చల్లుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ముందు వ్యవసాయం రంగంలో చాలా ముందు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కూడా నిండి కింది వరకు వరదై రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.
నిజామాబాద్ జిల్లా ఇందర్వాయి మండలంలోని వెంగల్పాడు తీర్మంపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. రాంపూర్ తాండా నుండి వెంగల్పాడు తాండా వరకు రూపాయలు 5.48 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, అలాగే కేకే తాండా నుండి మేఘియా నాయక్ తాండా వరకు రూపాయలు 2.94 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం తిరుమలపల్లిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అదనపు సదుపాయాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించిన వసతి గృహ భవన సముదాయం, కిచెన్, డైనింగ్ హాల్ లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మంత్రితో కలిసి శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మారుమూల గిరిజన తాండాలు, గ్రామాలలో అభివృద్ధి పనులలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో రాణించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా రూరల్ నియోజకవర్గంలో గిరిజన తాండాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కాగా ఏకదాటిగా వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా స్థానిక ప్రజలు, గిరిజనులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులతో కలిసి సాంప్రదాయ గిరిజన నృత్యంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ కమిటీ చైర్మన్ తహరీబిన్ హమ్దన్, అదనపు కలెక్టర్ భుజంగారావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఏ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ జిల్లా పంచాయతీధికారి శ్రీనివాసరావు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, తిరుమలపల్లి సర్పంచ్ చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతే అందరూ అట్టెళ్ళండి. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం. ఎంతో ఆనందంతో మంత్రి గారు, అంతే ఆనందంతో, అంతకంటే ఇంకా కేబినెట్ మినిస్టర్ కళాశాల నిర్మించుకున్నాం. ఇక్కడ మనకు స్ట్రెంత్ 680 మంది ఉన్నారు. మరి ఇంకా అది సరిపోదు, ఇంకా పైన కూడా కట్టాలని అంటా ఉన్నారు. ఇంకో కాంపౌండ్ వాల్ కావాలి, ఇంకా బాత్రూమ్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాని ద్వారా కూడా మనం ప్రపోజల్ పంపించాం. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం మీకు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ మనం ఏకలవ్య కాలేజీలో ఒక 10 కోట్ల రూపాయలతో మనము అక్కడ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గిరిజన బాలికలకు 10 కోట్లు, మరి గిరిజన బాలులకు ఒక 10 కోట్లు చొప్పున అక్కడ హాస్టల్ కూడా బిల్డింగ్ నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా మన నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ బాలికల ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ మన చక్రధార్ తాండ దగ్గర. దానికి రోడ్డు కూడా 1 కోటి రూపాయలతో మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ గిరిజనులకు మరి అక్కడ ఒకటి జిల్లాలో ఒకటి మరి ప్లేస్ కావాలంటే ఒక 2 ఎకరాలు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది. ఇవాళ గిరిజనుల యొక్క డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ మా దగ్గర చాలా మంది గిరిజనులు ఉంటారు, చాలా మంది తాండాలు ఉన్నాయి. మరి అందరూ కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. బాలికల వసతి గృహాలు ఓపెనింగ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. వర్షం పడుతుంది, తాగడానికి కూడా నీళ్ళు వస్తాయి. ఈరోజు గౌరవనీయులు సోదరుడు భూపతి రెడ్డి గారు ఈ యొక్క వసతి గృహాన్ని ఇంటర్ కాలేజీల ఓపెనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ, గిరిజన సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మళ్ళీ ఒక 83 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి కూడా 81 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గం అంతా కూడా రోడ్లతో నిండిపోతుంది. మా బాలికలందరూ బాగా
మన టీటీడబ్ల్యూ ఉన్నారు గొప్పగా నడుస్తుంది. మీ ఆధ్వర్యంలో ముందడుగు వేస్తున్నాయని సగర్వంగా చెప్పుకుంటున్నారు మేడం. పిల్లలు మీ కొరకు అప్పటి నుంచి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. హర్ష ఆరుమూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులను వారు హెచ్చరించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి పొలకం వేణు మాట్లాడుతూ బాల్కొండ నాయకులు ఇరవతి అనిల్ ఎమ్మెల్యేపై మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని, బీజేపీ నాయకుల జోలికి వస్తే ఆరుమూరు మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఓబీసీ నాయకులు యామదిరి భాస్కర్ మాట్లాడుతూ కనీసం కౌన్సిలర్ గా పోటీ చేసి గెలవని వారు కూడా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు మందులబాలు మాట్లాడుతూ ఆరుమూరులో ఉప ఎన్నిక కోసం సిద్ధమని, మేము చేసిన సభను కాంగ్రెస్ నాయకులు స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నూతలే శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బొట్టురాజు, శ్రవణ్, అరుణ్, ఈశ్వర్, శ్రీనివాస్, బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు ఉదయగౌడ్, పులి యుగేందర్, మామిడిపల్లి అరుణ్, జస్వనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇరవత్రి అని నువ్వేమన్నావు? కార్యకర్తలకు ఖాళీగా కొడతావా? ఎమ్మెల్యేగా ఖాళీగా కొడతావా? దమ్మున్నా నీకు? భూమి మీదకు జానేలు లేవు. ఒక్కసారి బీజేపీ కార్యకర్తల మీద చేసి బిట్టు బిడ్డ ఇట్లా పోతావు బైపాస్ మీదకించి జ్ఞాపకం పెట్టుకో. ఇంకోసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన అనుచిత వ్యాఖ్యలు చేసేవంటే ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. ఇంకొక అనిల్ అన్న అయితే మా అన్న ఇంతకుముందు ఎలక్షన్లో వేరే పార్టీకి కోఆపరేట్ చేసిండు. దయచేసి అన్న మీరు మాట్లాడక మాకు సిగ్గేస్తుంది. జర మీ వీడియో చూస్తే సిగ్గనిపిస్తుంది మాకు. దయచేసి స్థాయి మించి మాట్లాడకండి. అలాగే మీరు అంటారు పోటీ చేస్తామని, పోటీ చేయండి రండి, మేము కూడా మా ఎమ్మెల్యేతో రిజైన్ చేపిస్తాం. చలో చేపిస్తాము, మీకు దమ్ము ఉంటే మీరు పోటీ చేయండి. రేపు ప్రొద్దున ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం రోజు పైడి రాకేష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచే డైరెక్ట్ అసెంబ్లీకి వెళ్తారు. దమ్ముండి సావదచ్చి నిన్నెవరైతే మాట్లాడారో అందరూ కలిసి మహేష్ కుమార్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళండి. ఎమ్మెల్సీ పదవి కూడా ఒకటేసారి పోదాం బరాబర్. మేమెవరం రా, మా పైడి రాకేష్ రెడ్డి గారు ఒక్కరే వస్తారు. ఆయన ఒక్కరే వచ్చి అసెంబ్లీలో రాజీనామా చేస్తారు. నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. చలో ఆర్మూర్లో ఉప ఎన్నికలకు సిద్ధం, కొట్లాడదాం. అప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని, మీరు అన్నారుగా, ఎవరినో నిలబెడతారు. ఎందుకు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మేమంటున్నాం. మా శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు. ఎమ్మెల్సీ పదవికి మహేష్ కుమార్ గౌడ్ గారు రాజీనామా చేయాల్సిందే. చేసి ఇద్దరు రాజీనామాలు సమర్పించండి. బరాబర్ రండి వీళ్ళకి. మీరు ఎన్ని ఖర్చు చేస్తారో ఎట్లాగో అలవాటే. జూబ్లీస్ లో ఇష్టం వరదలై పారించి ఎట్లా గెలిచిరో ప్రజానికి అందరికీ తెలుసు. మీరెన్ని పారిస్తారో పారియండి. ఆర్మూర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారనే విషయాన్ని మళ్ళొకసారి నిరూపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నాం. కాళ్ళు ఇరగొడితే ఇరగొట్టించుకోవడానికి ఎవ్వడూ సిద్ధంగా లేడు. టచ్ మాట అంటేనే పడని కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. చిన్ననాటి నుంచి విద్యార్థి దశల నుంచి ఎదిగి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముందుకు వస్తారు. కాళ్ళు ఇరగొడతా అంటే నీ కాళ్ళు కారులో నుంచి కిందికి దిగకుండా జాగ్రత్త పడమని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. బరాబర్ సోమవారం రోజు దయచేసి
ప్రలోభాలు పొంది ఛాలెంజ్లు తొడలు కొట్టి ఛాలెంజ్ చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి చెప్తున్నాం, బరాబర్ సోమవారం రోజు మీరు వచ్చి రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసిన తర్వాత ఆర్మూర్ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాసర జోన్ 2 DIG భాస్కరన్ వివిధ జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా పోలీస్ గెస్ట్ హౌస్ యందు DIGకి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా అధికారులు పూల మొక్కలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. DIG భాస్కరన్ రేంజ్ పరిధిలోని జిల్లా పోలీస్ అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని జిల్లాల శాంతి భద్రతా పరిస్థితి, నేర నియంత్రణ, ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా స్నేహపూర్వక పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని DIG పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నిర్మల్ జిల్లా SP డాక్టర్ జానకి షర్మిల, ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్, జగిత్యాల జిల్లా SP అశోక్ కుమార్, అదనపు SPలు, ACPలు, CIలు, రిజర్వ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి వర్షాకాల నేపథ్యంలో రెయిన్ కోట్స్ ను చైర్పర్సన్ గోనిలేరి రఘు కౌన్సిలర్లు పంపిణీ చేశారు. చైర్పర్సన్ గోనిలేరి రఘు మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది రెయిన్ కోట్స్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరిరాజు, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు రాణి సుమన్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని CPIML మాస్లెం ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు నడిపించారు. ఈ నెల 10న జరిగే వామపక్ష విద్యార్థి సంఘాల విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. యజమాని చెప్తా ఉన్నారు, మీరు ఫీజు కట్టాల్సిందని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నారు. మరి ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదైతే వివిధ రంగ సమస్యలు పరిష్కరిస్తాం, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు చేయమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు అనేక తప్పిదాలు చేస్తూ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చేస్తా ఉంది. ఒకవైపు సంక్షేమ హాస్టల్ పరిస్థితులు దయనీయ స్థితిలో ఉంది. ఈ రోజు కూలిపోయేటువంటి బిల్డింగ్లు అనేక బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వాటి మీద ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఈ రోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అదే ఓవెన్ల గుర్తులలో ఈ రోజు సమస్యల వలన సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సమస్యలు పట్టించుకోకుండా విద్యాశాఖని కూడా తన గుప్పిట్లో ఉంచుకొని ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఏదైతే ఈ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి చందా రూపంలో ఇస్తున్నటువంటి వాటిని కూడా ఇచ్చేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ కి బత్తాసు దొరుకుతున్నటువంటి విషయం మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వైఖరి నిరసిస్తూ వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న జరిగేటువంటి విద్యా సంస్థల బంద్ను ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా బుద్ధిజీవులు నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం అందరూ కదిలి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 10 నాడు జరిగేటువంటి విద్యా సంస్థల్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 10వ డేట్ రోజున విద్యాసంస్థ బంధుకు విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి తెలియాలి ఏంటంటే నాన్ టీచింగ్, టీచింగ్ కోర్సులు భర్తీ చేయాలని లేని పక్షాన అదేవిధంగా ప్రభుత్వ స్కాలర్షిప్ పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాన ప్రభుత్వ గద్దె దించేంత కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మేధావులు విద్యార్థులు ఈ 10వ తారీఖున బంధువులు విజయం చేయాలని కోరుతున్నాం.
వేల్పూర్ మండలం పడవ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ గ్రూప్ సభ్యులు మంచినీటి వసతి కల్పించారు. చాలా మంచి కార్యక్రమం ఇది. మనకు ఈ వాటర్ అంతా కూడా మనకు అక్కడ సరస్వతి విగ్రహం దగ్గర ఉన్న బోర్ నుంచి వాటర్ వచ్చేసి వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ టీం వాళ్ళు మాకు వాటర్ సప్లై చేస్తున్నారు, మంచినీరు సప్లై చేస్తున్నారు. మాకు స్కూల్లో వాటర్ మీద కొరత లేదు, మేము మంచి వాటర్ తాగుతున్నాము, మేము ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము అనే విషయాన్ని ఎవరు తెలియజెప్పాలి చెప్పండి? ఎవరు తెలియజెప్పాలి? మీ అమ్మ నాన్న మీ పడగల్లో ఉన్న వాస్తవికులందరికీ కూడా ఈ విషయం రీచ్ కావాలి. ఎందుకంటే మీ గురించి ఆలోచించి భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. భీమ్గల్ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయాన్ని పట్టణ నడిబొడ్డున ఉన్న పంచాయతీరాజ్ శాఖ గెస్ట్ హౌస్ లోకి మార్చేందుకు మార్గం సుగమమైంది. గెస్ట్ హౌస్ మరమ్మతుల నిమిత్తం మాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తిరెడ్డి శివకుమార్ చొరవతో 9 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం పట్టణంలోకి రావడంతో మండల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం, అలాగే 100 పడకల ఆసుపత్రి పనులు పూర్తి, కోర్టు పనులు పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ అభివృద్ధి పనులని కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే సాధ్యమయ్యాయని, ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, అనంతరావు, చెప్పల గణేష్, పిప్పిరి సర్పంచ్ జనార్దన్, భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. 9 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ గెస్ట్ మరమ్మతులకు ప్రత్యేక నిధులు శాంక్షన్ చేసి ఘనత ఇవాళ సీతక్క గారిది, ఇవాళ మన సునీలన్న గారిదని సభాముఖంగా అదే విషయం సునీలన్న గారు వెంటనే ఆ 9 లక్షల రూపాయలు ఇంకా తక్కువ పడ్డా మన మండల పరిషత్ నిధులకించి ఇప్పించే బాధ్యత సునీలన్న గారు తీసుకుంటున్నారు. కాబట్టి మా భీమ్గల్ మండల ప్రజలందరి తరఫున సునీలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటూ మండలకు మరియు పిల్లలకైనా మహిళలకైనా వృద్ధులకైనా ఎంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీలన్న గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా మొన్న ఇక్కడికి వచ్చి చూడడం జరిగిన అనంతరం సీతక్క దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ గురించి చెప్పి మన మండలంలోని సెంటర్ అయినటువంటి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కు మార్చుకుంటే బాగుంటుందని సీతక్కతో మాట్లాడి 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మా సర్పంచ్ల కోరం తరపు నుంచి సునీలన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనకు ఎంఆర్ఓ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు ఏ సర్టిఫికెట్ అయినా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ కు, ఏదైనా భూమి కొలతలు కావాలన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కు పోతాం. కాబట్టి అది చాలా దూరంగా ఉండడం వల్ల బాగా ఇబ్బందులకు గురవుతుందని, భీమ్గల్లో ప్రజలు గురవుతున్నారని సునీలన్న ఉద్దేశానికి వెళ్ళడం వల్ల ఎంఆర్ఓ ఆఫీస్ ను మన సెంటర్ కు చేర్చుకోవడం జరిగింది. దీనికి సునీలన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆర్మూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జోహార్ దొడ్డి కొమరయ్యకు, సాగిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను, సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను, జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్యకు, సాధిద్దాం ప్రజా పోరాటాలు. నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వెట్టి చాకిరి కానీ, దోపిడీ కానీ, అవినీతి కానీ వీటికి వ్యతిరేకంగా అన్ని కులాలు మతాలు ఐక్యంగా పోరాడటమే నిజమైనటువంటి నివాళిగా భావిస్తా ఉన్నాం. ఆ రకంగా రాబోయే కాలంలో జరిగేటువంటి పోరాటాల్లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం. జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
ఆర్మూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు అంశాలపై ఏసై యాసిర్ అరఫత్ అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాల గురించి మరియు మత్తు పదార్థాల గురించి, సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, షీటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ గురించి, సైబర్ క్రైమ్ గురించి చెప్తాను. ఓకేనా? అది ఇన్స్టాగ్రామ్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఒక అప్లికేషన్. బట్ సైబర్ క్రైమ్లో మీకు తెలియకుండా కొన్ని ఫోన్స్ వస్తుంటాయి. ఏమని? మీరు చాలా అదృష్టవంతులు, మీకు ₹1,00,00,000 లాటరీ వచ్చింది, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ₹1,00,00,000 తీసుకెళ్ళొచ్చని. విన్నారా? ఎవరికైనా ఫోన్స్ వస్తున్నాయి ఇంటి కదా? సైబర్ ఫ్రాడ్ ఫోన్స్ వస్తున్నాయా? ఓకే, అది అందరికి వస్తుంటాయి ఫోన్స్. మనం ఎట్లా అదృష్టవంతులం మరి? నమ్మొచ్చా? మీకు లాటరీ వచ్చిందని, లేకుంటే మీరు అదృష్టవంతులు, మీ నెంబరు మా దగ్గరికి వచ్చింది, మీరు 10 మంది 100 మంది నెంబర్ తీసుకుంటే మీ నెంబర్ షాపింగ్ మాల్కి వెళ్తామా? బట్టల షాపింగ్ వెళ్తామా? అక్కడ వాళ్ళు బిల్ చేసినప్పుడు ఈ నెంబర్ తీసుకుంటారు. రోజుకి ఎంతమంది నెంబర్ తీసుకుంటారు? బస్టాండ్ రద్దీని ఆసరాగా చేసుకుని మహిళ మెడలోని బంగారు గొలుసులు, పరుసులు చోరీ చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించి నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. బస్సులో నుంచి ఎక్కి దిగుతూ ఉంటారు. బాగా రద్దీ ఉన్న దాంట్లో బస్సులో ఎక్కే ప్రయాణికులాగా నటిస్తూ వెళ్ళిన తర్వాత మహిళల దగ్గర ఉన్న పర్సులు కానీ, అదేవిధంగా మెడలో ఉన్న చైన్లు, తర్వాత పుస్తలు తాడు, అట్లాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా అన్ని దొంగతనం చేసేసి మళ్ళీ ఇమీడియట్గా ఆ బస్సు దిగేసి వీళ్ళు పారిపోవడం జరుగుతూ ఉంది. ఇట్లా వీళ్ళు బస్టాండ్లో ఒకటే కాకుండా ఇంకా రిమైనింగ్ రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశాల్లో కానీ, తర్వాత ఈ సంతలు ఉంటాయి అక్కడ, సంతలు, కూరగాయల సంతలు కానీ, తర్వాత వారాంతపు సంతలు కానీ, తర్వాత రద్దీగా ఉండే వీక్లీ బజార్ అట్లాంటి మార్కెట్లో కూడా వీళ్ళు కుటుంబం అంతా వీళ్ళు ఖుతీజా బేగం అని చెప్పి 67 సంవత్సరాలు, ఆ కూతురు నజ్మా, అదేవిధంగా కొడుకు అబ్దుల్ షేక్ అంజద్, అదేవిధంగా వాళ్ళ కోడలు కూడా అందరూ ఒక గ్రూప్గా తయారై, ఇది ఒక టీమ్గా తయారై వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా కాలం నుంచి మన దగ్గరే కాకుండా నిజామాబాద్ జిల్లా నవీపేట్, నందిపేట కాకుండా మిగతా ఖానాపూర్, నిర్మల్, ఆదిలాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో ఇవాళ వీళ్ళ అందరినీ ఒక 5 కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నవీపేట ఒక కేసు ఉంది, అదేవిధంగా నిజామాబాద్ 1 టౌన్లో ఒక 3 కేసులు, నందిపేటలో 1 కేసు. ఈ 5 కేసులకు సంబంధించి దాదాపు 6.5 తులాల బంగారు చైన్లు, తర్వాత కమ్మలు ఇట్లాంటివి రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక మారుతి ఎర్టిగా కార్, అదేవిధంగా ఒప్పో మొబైల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.